అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కడప మేయర్ సురేష్ బాబును ఎలాగైనా తొలగించాలని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేయని కుట్రలు అన్నీ కావు. తనకు మేయర్ పక్కనే కుర్చీ వేయలేదనే ఒకే ఒక్క కారణంతో పంతానికి పోయి అధికార బలాన్ని ఉపయోగించి తప్పుడు ఫిర్యాదులు చేశారామె. మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడప కార్పొరేషన్లో మాత్రం వైఎస్ఆర్సీపీని అధికారంలో ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టి ముందుకు నడిపిస్తున్న తీరు కూటమి నేతలకు రుచించడం లేదు. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్లకు గాను 49 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే విజయం సాధించారంటే ఇక్కడ ఆ పార్టీ బలమెంతో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైనా ఈ పాలక వర్గాన్ని గద్దెదించాలని వేయని పన్నాగం లేదు. నిత్యం వివాదాల్లో తలదూర్చే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంతం పట్టి మరీ మేయర్పై తప్పుడు ఫిర్యాదులు చేయించి ఆ పదవి నుంచి తొలగించే కుట్రకు తెరలేపారు. ఒక మేయర్ గారి మీద మన ఎమ్మెల్యే గారికి కుర్చీ వేదిక మీద వేయలేదనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వం కక్షపూరితంగా మా మేయర్ గారిని నియమించారు. అందులో భాగంగా ఈయన బీసీ కాబట్టి బీసీల మీద కక్షపూరితంగా చేస్తున్నారు. తనకు మేయర్ పక్కనే కుర్చీ వేయలేదని దాదాపు ఏడాది పాటు కార్పొరేషన్లో సమావేశాలే జరగనివ్వకుండా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మొండి వైఖరి అవలంబించింది. మరోవైపు అధికారులను తన చెప్పు చేతుల్లో పెట్టుకుని పాలకవర్గాన్ని పక్కన పెట్టి అంతా తానై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఎలాగైనా మేయర్ను పదవి నుంచి దించాలని పట్టుబట్టి మరీ ఆయనపై ఫిర్యాదు చేశారు. రాజధానిలో పావులు కదిపి ఒత్తిడి చేసి మరీ మేయర్ను డిస్క్వాలిఫై చేయించారు. నైతికంగా ఇక్కడి ప్రజల మనసుల్ని గెలవలేమని తెలిసి ఇలాంటి దొంగదారుల్లో పాలకవర్గాన్ని నిర్వీర్యం చేసేందుకు కడప ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రోజు మా మేయర్ గారి వర్ధిని కన్స్ట్రక్షన్ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు అప్లై చేశాడు వాళ్ళ కొడుకు వర్ధిని కన్స్ట్రక్షన్. తర్వాత దాన్ని విధి విధానాలతో దాన్ని చేశారు. అది తప్పుదావ పెట్టించింది ఒక డిఈ కానీ ఒక కమిషనర్, వాళ్ళ ద్వారా పోవాలా కానీ వాళ్ళను ఏం చర్య తీసుకోకుండా మా మేయర్ గారి మీద చర్యలు తీసుకుని కుర్చీ మీదనే ఈ పాత తప్ప వేరే విధంగా లేదు. కాబట్టి కానీ చట్టం అనేది ఉంది. మీరు ఒక బుక్ కనిపెడితే మాకు దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, ముందు ప్రజలు ఉన్నారు. ఆ ఆశీస్సులతోనే మళ్ళా మేయర్ మేము హైకోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. మేయర్ గారికి తెలియకుండా కింది స్థాయి అధికారులు అతని కుటుంబ సభ్యులపైన ఏ విధంగా అయితే వర్ధిని కన్స్ట్రక్షన్ పేరు మీద కాంట్రాక్టర్గా రిజిస్టర్ చేయడము అవన్నీ కూడా కుట్రలో భాగంగా జరిగినాయి. అవి మేయర్ గారి దృష్టికి రాలేదు. ఆ విషయంగా మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ అమరావతిలో ఇచ్చిన నోటీసులకు గాను మా మేయర్ గారు కానీ మా అడ్వకేట్ కానీ అక్కడ పోయి ప్రజెంట్ అయ్యి వాళ్ళకు జరిగిన విషయాలన్నీ కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది. కానీ కుట్రలో భాగంగా మేము ఎన్ని కారణాలు చూపించినా ఎన్ని ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చినా కానీ వాళ్ళు చేయాలనుకునేది మేయర్ గారిని ఎటువంటి పరిస్థితుల్లో తొలగించేసి ఇక్కడుండే ఎమ్మెల్యే గారిని సాటిస్ఫై చేసేదానికే వాళ్ళు తృప్తి పడినారు తప్ప మేయర్ గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లకు ఏమాత్రం తృప్తి పడలేదు. ప్రజలకు సేవ చేయండని మాధవికి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేవలం కక్ష సాధింపు రాజకీయాలే పరమావధిగా పనిచేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.